అందరు అంటారు 2 బర్రెలు ఉన్న చాలు పాలు గిట్టుకొని అమ్ముకోవచ్చు అని. అవును అమ్ముకోవచ్చు, కానీ నీకు అవి దేనికి పుట్టికేది? దానికి ఎంత కష్టం ఉంటుందో తెలుసా? తనగా బర్రెల ఎంత బర్రెలు అవుతుందని ఇక్కడ బయట అడిగితే అడిగేది ఆడ కేంద్రానికి ఇంత కష్టపడి పొద్దు మా ఎండ నీడ బాగా లేకుండా బర్రెలకైతే చూసి ఎంత సాకి తీసుకుపోయి కేంద్రం కాడికి పాలు కొట్టి ఆడ లీటర్ పాలకు 40-50 రూపాయలు. అదే బయట వాడుకలు చూసుకున్నామంటే ఎంత స్వచ్ఛంగా చూసినా అయ్యో చిక్కగుంటలో పాలు నీళ్ళు కలుపుతాను అయ్యో ఉత్త పాలే అని బయట జనాలు. అందుకే ఈ సెల్లల్లా రీల్స్లల్లా వీడియోలల్లా యూట్యూబ్లల్లా ఇన్స్టాలల్లా ఇవన్నీ ఏదో బర్లం కొనుక్కొని 4 పాలు పెద్ద కోటీశ్వర్లమైన ఇదైనా అదైనా అంటారు, కానీ రియాలిటీకి వచ్చేసరికి ఏది ఉండదు. లోట పీసు ఏదో వాళ్ళ వ్యూస్ కోసం లైక్ల కోసం ఏదో వాళ్ళ ఫాలోవర్స్ పెరగడం కోసం వాళ్ళ వ్యూస్ రావడం కోసం లైకులు రావడం కోసం ఇది అన్నీ వేసాలు తప్ప బర్రెలు కొని పెద్ద సక్సెస్ అయినోడైతే ఇవ్వలేడు నాకు తెలిసిందాక. అది ఇవ్వలు 10 లక్షల రొట్టి ఒక 10-20 లక్షలు ఉన్నోడు గుద్దవలసినోడు పెట్టి డైరీ ఫామ్ పెట్టి అది చేస్తే వానికి లాస్ వచ్చినా కూడా వానికి ఏర్పడదు. వాడు ఒకరోజు కాదు ఏదన్నా లాస్ అయినా కూడా వానికి పెద్ద ఫరక్ పడదు, ఫరక్ అనిపించదు. ఈ మనలాంటి మధ్యతరగతి రైతులు తీసుకొని ఏదో వాడేదో సెల్లులో చెప్పిండు వీడేదో సెల్లులో చెప్పిండని డైరీలు వేసి ఫామ్లు వేసి బర్రెలను తెచ్చి గడ్డి కట్టలు కట్టించి నానా సంకలు నాకి కొసకొస్తే నెలొత్తవరకు ఏం మిగలదు. ఆ బర్రెని తెచ్చిన పైసలు కూడా నీకు 2 సంవత్సరాలు అవుతుంది. అట్లా 2-3 బర్రెలు తెస్తే వాడి పైసలు తీరుతవరకు నీకు 2-3 ఏళ్ళు పడుతుంది. అందుకే గుర్తుపెట్టుకొని ఈ ఇన్స్టాలల్లా ఈ వీడియోలల్లా చూసి ఎవరు తొందరపడి బర్రెలని ఇయ్యని అయ్యని తెచ్చుకొని బాగుపడతాం మేము పాలు అమ్ముకొని పెద్ద కోటీశ్వర్లం అయితే అనే ఆలోచన మాత్రం మర్చిపోలి యువతరానికి ఈ మెసేజ్. ఎందుకంటే అనుభవిస్తాను 5-6 ఏళ్ళ నుంచి నాది అదే పని. ఏం రాదు, ఒక్క బర్రె పైసలు తీరనికి 2 సంవత్సరాలు అవుతుంది. అది మంచి దుడ్డని పెట్టి మంచిగా ఏమన్నా ఇంకా కొద్దిగా ఏమన్నా బెటర్గా సరే దుడ్డే కొంచెం తొందరగా ఏది అదే అయితే 1 సంవత్సరంలో ఆ బర్రె మంచిగా పాలు ఇచ్చి అనుకున్న టైంకి అన్ని ఇచ్చి మనకు ఫ్యాట్ వచ్చి మన పాల కేంద్రంలో పోతే మంచి ఫ్యాట్ వచ్చి మంచిగా ఉంటే ఆ బర్రె పైసలు సగం పాలు కూడుతాయి, ఆ దుడ్డే పైసలు సగం అవుతుంది. ఒక బర్రె పైసలు తిరుగుతాయి. అది 1 సంవత్సరం పడుతుంది. ఆ దుడ్డు ఎదగాలి పెరగాలి దుడ్డే పోయి పడ్డ కావాలి అప్పుడు పెరుగుతాయి. అంతేగాని ఇటువంటి ఆలోచనలతోటి మాత్రం ఆలోచించుకొని దిగి నష్టపోకుర్రా యువతరమా. ఎందుకంటే అనుభవిస్తాను కాబట్టి చెప్తాను, ఆలోచన చేసుకోండి.